హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీను ఫీల్ గుడ్ మూమెంట్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మీరు ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మలేషియా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఎంటైర్ డే మొత్తం కూడా ఇంట్లోనే గడిపిన రోజు. సో ఎందుకు అంటే బక్రీద్ కారణంగా మొత్తం కంట్రీ మొత్తం కూడా పబ్లిక్ హాలిడే అయితే నడుస్తుంది. సో ఎందుకు అంటే ఇది ఇస్లామిక్ కంట్రీ కదా. మన ఇండియా వచ్చేసరికి అక్కడ మనకి షాప్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఓపెన్లోనే. బట్ ఇక్కడ వచ్చేసరికి సో ఎట్లాంటి షాప్స్ కూడా ఓపెన్ చేయరనమాట. సో మొత్తం కంట్రీ అంతా ఇస్లామిక్ కాబట్టి ఎంటైర్ కంట్రీ మొత్తం కూడా పబ్లిక్ హాలిడే అయితే నడుస్తుందన్నమాట. అలాగే ఎంప్లాయీస్ వీళ్ళందరికీ హాలిడే, వాటితో పాటు ఈ షాప్స్ ఇవన్నీ కూడా బంద్ చేసే ఉంటాయి ఈ రోజంతా కూడా. సో అలాగే మాకు ఆఫీస్ కూడా ఈరోజు ఫ్రీ అనమాట. ఆఫీస్ కూడా లేదు. సో ఎప్పుడు చూసినా సరే మ్యాక్సిమం మాకైతే అక్కడే గడిచిపోతుంది డే అంతా కూడా. అండ్ అలాగే లంచ్ అదంతా కూడా అక్కడే అయిపోతుంది. సో పర్టికులర్గా ఈ రోజు అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది చెప్పాలి అంటే. సో ఫస్ట్ టైం అనమాట ఇట్లా డే అంతా కూడా ఇంట్లో గడిపిన రోజు ఇది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా నేను ఇంట్లో వ్లాగ్ అనేది చేయలేదు. సో ఫస్ట్ టైం అనే చెప్పాలి ఇది కూడా, ఇంట్లో వ్లాగ్ అనేది షూట్ చేయడము. సో అట్లా టైం దొరికింది కదా, ఫ్రీ టైము సరదాగా అట్లా చేద్దామని అనిపించింది. సో ఫ్రీ టైం అంటే ఇట్లాంటి ఫ్రీ టైం నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేనైతే చెప్పాలి అంటే. సో ఇక్కడ ప్రెజెంట్ టైం అయితే ఈవినింగ్ 4 o'clock అయ్యింది. సో మనకి ఇండియాలో మేబీ 1:30 అవుతుంది అక్కడ. సో ఇక్కడ మలేషియాకి మన ఇండియాకి టైం డిఫరెన్స్ వచ్చేసి 2.5 hours అయితే ఉంటుంది. సో ఈవినింగ్ అట్లా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ టైం అనమాట ఇలా స్నాక్స్ కూడా. ఎప్పుడు బయటే అయిపోతుంది ఆఫీస్లోనే, లేదు అంటే అట్లా బయటికి వెళ్ళి తినడం ఫ్రెండ్స్తో అట్లా. బట్ ఈ రోజు అయితే ఇంట్లో హ్యాపీగా అలా పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని స్నాక్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాము. ఇక్కడ మలేషియాలో మనం ఎవరైనా లైక్ బిజినెస్ పర్పస్ కానీ, లేదు అంటే జాబ్ పర్పస్ ఇక్కడ ఎక్కువ రోజులు స్టే చేయాలి అంటే లైక్ మనం ఇక్కడ హౌస్ ఎట్లా తీసుకోవాలి అంటే ఇండియాకి మలేషియాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ఇండియాలో అయితే లైక్ ఆ హౌస్ ఓనర్ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడతాము, లైక్ రెంట్ అదంతా కూడా మనం మాట్లాడేసుకుంటాము. అండ్ అట్లాగే మనకి నచ్చిన ఇల్లు మనం తీసుకుంటాము. బట్ ఇక్కడ వచ్చేసరికి మలేషియాలో అలా ఓనర్ని మనం అప్రోచ్ అవ్వడానికి అయితే ఉండదు. ఇక్కడ ఏజెంట్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. సో అంటే ప్రాపర్టీ గురు అనే యాప్ ఒకటి ఉంటుంది. సో అది మనం ఇన్స్టాల్ చేసుకుంటే అందులో ఆల్ ఏజెంట్స్ అందరూ కూడా ఉంటారు. సో వాళ్ళని మనం అప్రోచ్ అయితే వాళ్ళకి సంబంధించిన హౌసెస్ అయితే ఉంటాయి, అవి మనకి చూపించడం జరుగుతుంది. అంటే హౌస్ ఓనర్స్తో మనకి ఎట్లాంటి కనెక్షన్ అనేది ఉండదన్నమాట. సో ఏజెంట్స్నే మనం అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ హౌసెస్ వచ్చేసరికి ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి, అట్లాగే అపార్ట్మెంట్స్ ఉంటాయి, అండ్ అట్లాగే కాండోస్ కూడా ఉంటాయి. సో ప్రజెంట్ ఇప్పుడు మేము ఉంటున్నది అయితే కాండోస్. సో ఇక్కడ రెంట్ అది ఎట్లా ఉంటుంది అంటే స్టార్టింగ్ వచ్చేసరికి 2000 నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే 2000 రింగెట్స్. సో మన ఇండియన్ కరెన్సీ వచ్చేసరికి అది 40,000 అనమాట. అంటే 40,000 నుంచి స్టార్టింగ్ అయితే ఉంటాయి. సో వాటిలో ఇండివిజువల్ హౌసెస్ కూడా వస్తాయి ఆ 40,000కి. సో ఇలా మనం ఇక్కడ హౌస్ తీసుకోవాలి అంటే ఏజెంట్స్ని అప్రోచ్ అయితే వాళ్ళు మనకి కావాల్సిన హౌసెస్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. సో ఓనర్స్ వచ్చేసరికి వాళ్ళకి కొంత ఇన్కమ్ అనేది ఇస్తారనమాట. అంటే లైక్ ఈ ఏజెంట్స్ అనేవాళ్ళు మధ్యలో మీడియేటర్స్ కింద ఉంటారనమాట. సో వాళ్ళకి అలాగా కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మేముంటున్న కాండోస్ ఎట్లా ఉంటుంది అంటే వర్క్ స్టేషన్ వస్తుంది, అట్లాగే కిచెన్, హాల్, బెడ్రూమ్ అండ్ 2 బాల్కనీస్ అయితే వస్తుంది. ఇక్కడ మేముంటున్న ప్లేస్లో అయితే లొకేషన్ చాలా బాగుంటుంది. జస్ట్ అట్లా బాల్కనీ దగ్గర నిలబడితే చాలా పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తూ ఉంటుంది. చాలా చల్లగాలి వస్తూ చాలా ఫ్రెష్ ఎయిర్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా హిల్ సైడ్ వ్యూ అనమాట, చాలా బాగుంటుంది. సో అక్కడ మలేషియన్ మూవీస్ అయితే చాలా షూట్ చేస్తారు కొన్ని ఆ లొకేషన్స్లో. చాలా బాగుంటుంది, గ్రీనరీ ఎక్కువ ఉండి చాలా అందంగా ఉంటుంది. సో ఇలా ఇక్కడ మనం బాల్కనీ దగ్గర నిలబడితే ఈ హిల్ సైడ్ వ్యూ అంతా కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. లైవ్లో చూస్తే చాలా బాగుంటుంది. సో ఇదంతా కూడా కింద ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళడానికి అది వచ్చేసి 8th floorలో ఉంటుంది. సో ఈ ప్లేస్లో మలేషియన్ మూవీస్ కొన్ని షూట్ చేశారు అని అయితే చెప్పారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి చూస్తే బాల్కనీ దగ్గర నుంచి మొత్తం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో అది వచ్చేసరికి అక్కడ ఒక బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. చెప్పాను కదా ఇక్కడ ట్రాపికల్ కండిషన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అని, వర్షం అయితే స్టార్ట్ అయింది.
ఇక్కడ వచ్చేసరికి వర్షం పడుతోంది కదా, సో జస్ట్ అట్లా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి కొంత అదంతా చూడడానికి అయితే స్టార్ట్ అయ్యాను. సో నాకైతే ఏమనిపిస్తుందంటే వాటర్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో మళ్ళీ వాటర్ డ్రాప్స్ వచ్చి పడుతూ ఉంటే ఆ ప్లేస్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. నాకైతే అది ఎప్పుడు కూడా ఒక స్పెషల్ డిఫరెంట్ ఫీల్ అయితే ఉంటుంది. చెప్పాలి అంటే అది ఒక ఫీల్ గుడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. For doing 10 million, he don't need to come here. He can. Today they are sending the money.
everything you are right. Relax yourself. ఇలాగెళ్ళి సో ఫైనలీ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. ఇవ్వండి ఈరోజు ఫీల్ గుడ్ మూమెంట్స్. మరిన్ని ఫీల్ గుడ్ మూమెంట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.